హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టమాటా రైస్ సింపుల్గా చేసుకునే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా ఇలానే చేయండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరిమి పెట్టుకొని అవి కూడా అందులో వేసేసుకోవాలి. అవి బాగా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాతకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా తింటారు. ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఇలా పెట్టచ్చు. పుల్లగా ఉంటుంది, బాగా తింటారు ఇష్టంగా. తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాతకి నేను మూడు టమాటాలని ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే టమాటాలు ఉడికేసరికి చాలా టైం పడుతుంది కదా, కట్ చేసి టమాటాలు అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా టమాటాలని మిక్సీలో వేసి ప్యూరీ లాగైనా చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు వేరేస్తూ ఉంటారు, కొంతమంది టమాటా ముక్కలు పిల్లలు తినరు. కాబట్టి ఇలా మిక్సీ చేసి వేసామనుకోండి, వాళ్ళకి లోపలికి కడుపులోకి కూడా పోతుంది, ప్రోటీన్స్ కూడా కొంచెం ఎంతో కొంత అందుతాయి కదా. కాబట్టి ఇలా ప్యూరీ చేసి వేయండి. పిల్లలకు చేసే వాళ్ళు అయితే, మనమే తినేటోళ్ళు అయితే అవసరం ఏం లేదు, ఇలానే సింపుల్గానే చేసేసుకోవచ్చు, కట్ చేసుకొని చేసేసుకోవచ్చు. వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకుంటే చాలు, టేస్ట్ బాగుంటుంది. తర్వాతకి కారం, ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాతకి కొంచెం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని, ఇప్పుడు 2 కప్పుల రైస్ తీసుకొని, ఉడకబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, నార్మల్ రైస్ అయినా ఏం లేదు, బాస్మతి రైస్ అయినా ఏం లేదు, 2 కప్పుల రైస్ తీసుకొని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకొని కలుపుకోవద్దు, కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఒక 5 మినిట్స్ ఉంచేసి కట్ చేసుకుంటే అయిపోయిద్ది. వేడిగా తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.